తపస్సు చేసిన సూర్యకుండం ఇది. లోపలికి వెళ్దాం. ఇవన్నీ పాత పురాతనమైన మహనీయులు స్థాపించిన కాళీ కమలీ బాబా ఆశ్రమం ఇది. చాలా పురాతనమైనది. నల్లగొంగడి భుజం మీద వేసుకుంటూ హిమాలయాల్లో తిరుగుతూ సాధువులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన మహనీయుంది ఆశ్రమం. సూర్యకుండం పక్కన ఉంటుంది. ఎందరో మహనీయుల ఆశ్రమాలు ఉంటాయి ఇక్కడ. ఏ కాళీ కమలీ ఆశ్రమం, కాళీ కమలీ బాబా ఆశ్రమం అంట ఇది. ఎందుకంటే మహనీయుడు చాలా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసి కొన్ని 200-300 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం హిమాలయాల్లో బద్రీనాథ్ కేదార్నాథ్లో ఏమి లేని సమయంలో కూడా ఆయన అన్నదానాలు జరిపాడు. ఇప్పుడు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా పెడుతుంటారు. ఆయన ఆశ్రమాలు భారతదేశం అంతటి ఉంటాయి. కాళీ కమలీ బాబా నల్లగొంగడి భుజాన వేసుకొని తిరిగే బాబా ఆశ్రమం ఇది, కాళీ కమలీ ఆశ్రమం. లోపల ఇప్పుడు సూర్యకుండంలోకి ఎంట్రీ అవుదాం. ఇక్కడ ఎంతోమంది అవధూతలు యోగులు తిరుగుతుంటారు. నమో నారాయణ. ఇదంతా కూడా సూర్యకుండం పార్కు. సూర్యకుండము, సూరజ్ కుండు, సూర్య సరోవరం అంటారు. ఇక్కడ సూర్య భగవానుడు తపస్సు చేశాడు. ఇక్కడ సాధువులు సత్పురుషులు ఎప్పుడు నిండుగా కలకలలాడుతుండ్రి, అంత కూర్చుంటుండ్రి. ఇప్పుడు వర్షం ఉన్నందుకు మరి లేరు. కొంతమంది హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళారు, హిమాలయస్ వెళ్ళారు. ఇప్పుడు మణిమహేష్, అమర్నాథ్ యాత్రలు ఉన్నాయి, నడుస్తున్నాయి కనుక ఇప్పుడు వాటి కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే నిండుగా సాధువులతోటి కలకలలాడుతుండే. ఇదే సూర్యకుండం అంటారు. సూర్యుడు ఇక్కడ ఇదే కుండంలో తపస్సు చేశాడు అంటున్నారు. ఇప్పుడు నీళ్ళు కొంచెం ఇంట్లో తక్కువగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ వరకు నిండి ఉంటుండే, ఎప్పుడైనా నిండి ఉంటుండే. తామర కోల నుండి అంత తామర పూలతో తామర కోల నుండి చుట్టూ చూశారు కదా, సూర్యకుండ చుట్టూ కూడా అన్ని ఆశ్రమాలే ఉన్నాయి. బయట సైడ్ అన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఇది కనిపించేది అది కాళీ కమలీ బాబా ఆశ్రమం. చుట్టూ ఆశ్రమాలతోటి ఉన్నాయి, చుట్టూ దేవాలయాలతోటి కూడా ఉన్నాయి. అద్భుతంగా సూర్యకుండంలో కూడా అందరూ స్నానాలు చేస్తుంటారు. అవతల వైపు ఉంటుంది ఇది తామరకోలను. సూర్యకుండం అనేది అవతల ఉంది. ఇదేమో తామరకోలను, తామరపుల కోలను. అన్ని శివలింగాలు లాగానే ఉన్నాయి, కోటిలింగాలు. ఇది చంద్రకుండం. ఇది తామరపూలు ఉంది కదా, ఇది చంద్రకుండము. చంద్రకుండం అంటారు. తామరపూలతోటి ఉంటుంది. అవతల సూర్యకుండాన్ని చూద్దాం మనం. కుండం అంటే నీటి కొలను, నీటి సరస్సు. అన్ని తామరపూల చెట్లతోటి ఉన్నాయి చూడండి. తామరపూలు మంచిగా వికసించి ఉన్నాయి. సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తాయి ఇవి. సూర్య అస్తమయ సమయం ఇది. మరి సూర్యకుండాన్ని చూస్తాం. చంద్రకుండం ఇది. చంద్రకుండాన్ని చూసినాం కదా, అద్భుతంగా. ఇదంతా కూడా చంద్రకుండము. ఇదంతా కూడా చంద్రకుండము. బయట పక్కన చుట్టూ రోడ్లు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. కొంచెం దూరంలో అడవి ఉంటుంది. ఇప్పుడు కనిపించేది సూర్యకుండం. చూద్దాం. సూర్యకుండము. ఇక్కడ చుట్టూ సాధువులు కూర్చొని ఉంటుండ్రి, స్నానాలు చేస్తుండ్రి. త్రిశూల్ బాబా. ఇదంతా చంద్రకుండము. అక్కడ కొంచెం శ్మశానం కూడా ఉంటుంది దగ్గరలో. కొంతమంది యోగుల సమాధులు ఉంటాయి అక్కడ. అన్నీ అక్కడ సాధువులు అందరూ కూర్చొని ఉంటారు. చెట్ల కింద యోగులు అందరూ కూర్చొని ఉంటుండ్రు ఒకప్పుడు. ఘాట్లు, అక్కడ వస్త్రాలు మార్చుకునే రూములు. ఇక్కడ అందరూ వచ్చి యాత్రికులు వచ్చి బస్సులు ఆపుకొని స్నానాలు చేస్తుంటారు. ఈ సూర్యకుండం. సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేశారు అని చరిత్ర ఉంది. ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇవి ఎర్రని బండలు చూడండి. ఇక్కడ అన్ని ఎర్రటి బండలే ఉంటాయి. ఇవి ఇక్కడ కురుక్షేత్రంలో అన్నీ యుద్ధం జరిగినప్పుడు రక్తమయంగా మొత్తం రక్తము సెలయేరులై పారింది కనుక ఈ అంతా మట్టి కూడా ఎర్రగా ఉంటుంది ఇక్కడ అని ఒక హిస్టరీ చెప్తుంటారు.
అన్ని మెట్లు ఉన్నాయి, పై వరకు ఉంటాయి నీళ్ళు, ఘాట్లు ఉన్నాయి, అందులో పోయి స్నానాలు చేస్తుంటారు అందరూ. అక్కడక్కడ అన్ని చుట్టూ దేవాలయాలు ఉన్నాయి. దుర్గామాత మందిరం ఉంది, అక్కడ కనిపించేది దుర్గామాత మందిరం. సూర్య భగవాన్ మందిరము, ముందరకు వెళ్తే శని భగవాన్ మందిరం. అన్ని శాంతులు జరుపుతుంటారు ఇక్కడ, సూర్య నమస్కారాలు చేస్తుంటారు, సూర్యుడికి పిండ తర్పణం చేస్తుంటారు, అలాగే తర్పణాలు చేస్తుంటారు ఇక్కడ. అలాగే సంధ్యావందనం చేసుకుంటారు ఇక్కడ అందరూ. పారాయణ చేస్తున్నాడు ఆయన, చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు చాలామంది. సూర్యకుండం చుట్టూ స్నానాలు చేసి వెళ్తుంటారు. బయట చుట్టూ ఆశ్రమాలు ఉంటాయి, గేట్ అవతల మళ్ళీ రోడ్ ఉంటుంది, మంచి గార్డెన్, చక్కటి చెట్లు, మర్రి వృక్షాలు అన్నీ పెద్దవి చాలా. ఈ మర్రి వృక్షాల కింద అంత సాధువు సత్పురుషులు జపతపాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు అందరూ హిమాలయస్ వెళ్ళారు, కొంచెం యాత్రలు వెళ్ళిండ్రు. మామూలుగా అయితే కురుక్షేత్రంలో ఎప్పుడు సాధువులతోటి కలకలలాడిపోతుంటుంది. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేస్తారు ఇక్కడికి. ఇదంతా కూడా సూర్యకుండము, సూర్య భగవానుడు తపస్సు చేశాడు. దుర్గామాత మందిరము, సూర్య భగవానుని మందిరము, శని మహాదేవ్ మందిరము. ఈ మెట్ల పొట్టి కిందికి దిగి స్నానాలు చేస్తుంటారు అందరూ, ఇలా ఇలా దిగి. చాలా శుద్ధమైన నీళ్ళు. కింది నుంచి చూస్తే మెట్లు ఇలా ఉంటాయి. జై హో జై. సూర్యకుండము, సూర్య భగవానుడు తపస్సు చేసిన కుండము సూర్యకుండం అంటారు. ఇది కురుక్షేత్రం, హర్యానా. ఎర్రటి బండలు ఉన్నాయి చూడండి, చాలా ఎర్రటి మట్టి కూడా ఎర్రగా ఉంటుంది ఇక్కడ మొత్తం. రక్తపాతం సెలయేరులై పారింది, నదులై పారింది భారత యుద్ధంలో, అదే ఎర్రగా మారిపోయింది అంటారు. ఇవన్నీ చెట్లు చూడు, మర్రి వృక్షాలు చాలా అద్భుతంగా. ఇక్కడ చుట్టూ దేవాలయాలు ఎంత బాగున్నాయి చూడండి. ఎర్రటి బండలు, భారత యుద్ధం జరిగినప్పుడు రక్తపాతం సెలయేరులై పారింది, నదులై పారింది, అందుకనే ఇక్కడ మట్టి, ఇక్కడ రాళ్ళు అన్నీ ఎర్రగా ఉంటాయని చెప్తుంటారు. అలాగే ఇక్కడ చాలా మహావృక్షాలు, పెద్దటివి మర్రి చెట్లు ఉంటాయి. ఈ వృక్షాల కింద సాధు సత్పురుషులు మంచిగా కూర్చొని ధ్యానం చేసుకుంటుంటారు. సూర్యకుండంలో స్నానం చేసుకొని ఇక్కడ వాళ్ళు జపధ్యానాలు చేసుకుంటుంటారు. ఎండాకాలంలో కూడా చాలా చల్లటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. మెట్లు ఇట్లా దిగితే ఇలా ఉంటుంది. నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు. చాలా మెట్లు ఇట్లా ఎత్తుగా ఉంటాయి.
మనసుకు ప్రసన్నత చెందుతుంది. ఇక్కడ నదీ తీరంలో పచ్చటి చెట్లు, దేవాలయాలు ఉంటాయి. ప్రసన్నంగా ఇక్కడ జపధ్యానాలు చేసుకుంటుంటారు సాధువులు. ఇక్కడ సాధువులు దుని వెలిగించుకుంటారు. నమో నారాయణ, నమో నారాయణ మహారాజ్, జై హో. ఇక్కడ దీని కింద కూర్చొని ధ్యానం చేసుకుంటారు. షెడ్డులు ఇవన్నీ ఉంటాయి. పచ్చటి ధనం ఉంటుంది ఇంకా. ఇక్కడ అన్ని యోగుల సమాధులు ఉంటాయి. ఇంట్లో ఈ సమాధుల్లోనే యోగులు కూర్చొని తపస్సు చేసుకుంటుంటారు. చుట్టూ దేవాలయాలతోటి అద్భుతమైన వాతావరణం, మనసుకు ప్రసన్నత చెందుతుంటుంది. కొంతమంది జపం చేసుకుంటూ కూడా లోకల్ వాళ్ళు పవిత్రంగా భావించి వాకింగ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా యోగుల సమాధులు. ఇక్కడ ఈ సమాధుల్లోనే సమాధి మీదనే కూర్చొని ధ్యానం చేస్తుంటారు రాత్రి కొంతమంది సాధువులు. లోపలికి వెళ్తే చాలా ప్రసన్నత ఉంటుంది. ఇంట్లో ఆ చెట్ల కింద, సమాధుల కింద కూర్చొని సాధన చేస్తుంటారు. ఎవరికి కనిపించరు. ఈ చెట్ల దాపున వెళ్ళి లోపల కూర్చుంటే తెల్లార్లు ఈ సమాధులలో కూర్చొని తపస్సు చేసే అఘోరి బాబాలు కూడా ఉన్నారు ఇక్కడ. రహస్యంగా ఉంటారు, ఎవరికి కనిపించరు. చీకటి ఎవరు రారు రాత్రికి, కనుక రాత్రిపూట ఇక్కడ తపస్సు చేస్తుంటారు అఘోరి బాబాలు ఈ సమాధులలోనే. ఇక్కడ సాధువులకు సమాధుల కోసం ఇక్కడ కేటాయించిండ్రు. ఇక్కడ వాళ్ళ గురువులని ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో ఇక్కడ యోగులను తీసుకొచ్చి ఇక్కడ సమాధులు చేశారు. ఈ సమాధుల మీద, అరుగుల మీద కూర్చొని తపస్సు చేస్తుంటారు సాధువులు రాత్రిపూట. సూర్యకుండము, సూర్యుడు తపస్సు చేసిన స్థలం ఇది, కురుక్షేత్రం.
ఈ మెట్లపోటి మళ్ళీ ఇలా అలా దాటడానికి వస్తుంది. ఈ కింద యువతలకి అవతలికి మళ్ళీ నీళ్లు వెళ్ళడానికి ఉన్నాయి. చుట్టూ ఆశ్రమాలు అవి దుని వెలిగించి ఉంటాయి. యాత్రికులు ఇక్కడ స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటారు. సకల దేవి దేవతలు ఉన్నాయి. శని దేవుడిది ఉంది, సూర్య భగవానుడు దేవాలయము, శివాలయము, దుర్గమ్మ దేవాలయము, సత్యనారాయణ స్వామి అన్ని దేవాలయాలు ఉన్నారు. ఈ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ దుని వెలిగించి ఉంటాయి, అఖండ దుని వెలిగించి ఉంటాయి. సాధు సత్పురుషులు ఉంటారు. ఇక్కడ నిత్య అన్న సత్రాలు ఉంటాయి. నిత్య ఆ అవతల పక్క కూడా ఎన్నో దేవాలయాలు, ఎన్నో అన్న సత్రాలు ఉన్నాయి. ఎంత పెద్ద వృక్షము ఇది చూడండి. సూర్యుడు తపస్సు చేసిన సూర్యకుండము కురుక్షేత్రము. ఎంత పెద్ద వృక్షము. మర్రి వృక్షము. नेपाली बाबा। नमो नारायण। नमो नारायण। पार्वती का मंदिर है। हाँ महाराज जी, महाराज 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 గణేశానంద మహారాజ్ యొక్క ఆశ్రమం ఇది. ఇంకో ఇక్కడ కూడా కుట్టిగా ఈ బాబాజీది కుట్టిగా దుని ఎప్పుడు వెలుగుతుంటుంది. త్రిశూలం ఉంది అందులో చూడండి, పెద్ద త్రిశూలం. చుట్టూ యజ్ఞగుండాలు ఉన్నాయి. ఈ మర్రి చెట్టు మొదలనే ఆశ్రమము కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు మహాకాళ బాబా. అయిన మహాకాళేశ్వర్ అంట. ఎంత పెద్ద వృక్షము, ఎంత ప్రసన్నత ఉంటుంది. ఇంత పాత పురాతనమైన వృక్షాల కింద మర్రి ఊడలు జడల్లాకుంటాయి. శివుడు వటవృక్షం కింద ఉంటాడు, మర్రి చెట్టు కిందనే. ఆయన జడలు మర్రి ఊడల్లాగానే ఉంటాయి. आप महाकाल के कितना साल से इधर ही आप? 36 साल हो गए। 36 साल, 30 సంవత్సరాలు అయింది అంటున్నాడు. 36 సంవత్సరాలు అంట. अच्छा, ये आपका आश्रम है? हाँ, मंदिर है। शिव पार्वती गणेश मंदिर है। శివ పార్వతి గణేష్ మందిరం ఆశ్రమం ఇక్కడే ఉంటారు ఈ బాబా. अच्छा बढ़िया है। आप कौन सा नागा बाबा? नाथ। नाथ। मेरा नाम है भूतनाथ ओगड़ पीर। भूतनाथ भूतनाथ ओगड़ पीर। అగర్ పీర్. हाँ, భూతనాథ్ అగర్ పీర్ అంట వీరి పేరు. భూతనాథ్, భూతనాథుడు అంటారుగా శివుడు. నాథ్ సాంప్రదాయానికి శివుడు नाथ संप्रदाय। నాథ్ సాంప్రదాయం అన్నమాట. అదే గోరఖనాథ్ పరంపర, నవనాథ్ పరంపర. ఆదేశ్ 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 అంటారు వీళ్ళు. జై హో జై హో. ఇట్లా అరుగుల మీద కూర్చొని ధ్యానాలు చేసుకుంటుంటారు సాధువులు.
ఎంత బాగుంది వైబ్రేషన్స్ ఈ యొక్క మర్రి చెట్టు. శివుడి జటాజూటం లాకున్నాయి మర్రి ఊడలు. చాలా मंदिर है, बहुत प्राचीन मंदिर है महाराज आज का नहीं है। यहाँ पर दधी ऋषि ने तपस्या करी हुई है। कौन? इस दधीची ऋषि, हाँ दधीची ऋषि, हाँ उन्होंने इसी वृक्ष के नीचे तपस्या करी। ఈ చెట్టు కింద దధీచి ఋషి తపస్సు చేసుకున్నాడంట. हाँ तपस्या ఆయన करी। ఎముకని దేవతలు మేరుదండుకో हाँ जो हाँ। दधी ऋषि ने तपस्या करी, यही देवता इंद्र भगवान आए थे हड्डियों को दान मांगने। వెన్నెముకని దానం అడగడానికి ఇంద్రుడు వచ్చాడు. ఆ దానం ఇచ్చేస్తే ఆ వెన్నెముక ద్వారా వజ్రాయుధాన్ని తయారు చేసేసి రాక్షసులను ఓడిస్తాడు ఇంద్రుడు దధీచి మహారాజు. उन्होंने इसी जगह तपस्या करी। उनने जब उनने बोला मैं सारे तीर्थ में स्नान करूंगा, स्नान करने के बाद जाऊंगा। जब सारे तीर्थ में उन्होंने बोला मुझे शीघ्र जाना, जल्दी जाना है तो मुझे शीघ्र चाहिए। उन्हें इंद्र भगवान ने अपनी शक्ति से ऐसे सरोवर में खड़ा कर दिया। आकाश लोग, पाताल लोग, पृथ्वी लोग, सारे तीर्थों को जल इसके अंदर आ गया। అయితే దధీచి రుచి ఏమన్నాడంటే నా కోరిక ఉంది, అన్ని తీర్థాల్లో స్నానం చేసేసి వస్తాను, అప్పుడు నా మేరుదండాన్ని మీకు ఇస్తాను. మేరుదండం ఇస్తే బతకడు కదా, అలాగే ఇస్తానంటే లేదు. ఇంద్రుడు మొత్తం సకల తీర్థాలని ఈ యొక్క సూర్యకుండంలోకి ఆహ్వానించిండు. सारा जल आ गया అన్ని తీర్థాలు के अंदर में, सारा जल आ गया। ఈ సరోవరం स्नान करके गए, उन्हें मेरे शरण में जाकर ఈ యొక్క ఈ తీర్థంలో సర్వ తీర్థాలు ఆహ్వానించాడు ఇంద్రుడు. कुंड इसका नाम। తర్వాత ఆయన అక్కడ స్నానం చేసి వచ్చేసి ఇక్కడ దధీచి రుచి ఇవన్నీ మేరుదండాన్ని ఇస్తే ఇంద్రుడు వజ్రాయుధంగా చేసేసి రాక్షసులను ఓడిస్తాడు. उन्हें यहाँ तपस्या करी। దధీచి రుచి తపస్సు చేసిన ఈ వృక్షము ఇది, उनका ये तपस्वी भूमि का स्थान है। తపస్సు చేసిన స్థానం ఇది అంటున్నారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతాలు, అన్ని ఆశ్రమాలతోటి గోశాలలతోటి అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మర్రి వృక్షాలు చూడండి, కింద వాటికి అరుగులు కట్టి కింద కూడా అన్ని బండలే ఉన్నాయి. మర్రి వృక్షాలతోటి అద్భుతంగా ఇక్కడ అందరూ జపధ్యానాలు చేసుకునటానికి అన్ని కుటీరాలు ఉన్నాయి. టూరిస్ట్ బస్సులు కూడా వచ్చి ఆగుతుంటాయి ఇక్కడ. రామకోటి స్తూపము, మీరు చూస్తున్నది శివాలయము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సూర్యకుండం దగ్గర శివాలయము. సూర్యకుండం దగ్గర శివాలయం. 2 ద్వారాలు ఉన్నాయి శివాలయానికి.
ఇక్కడ శివాలయమే. ఇక్కడ సూర్యనారాయణ మందిరం, సూర్యుడి మందిరం, సూర్యనారాయణ మందిరం. శివాలయము. అక్కడ రోడ్డు, మెయిన్ రోడ్ వెళ్తుంది అన్ని చౌరస్తా. ఇక్కడ కూడా చెట్లు. శివాలయము, 2 శివాలయాలు. ఇక్కడ సూర్యనారాయణ మందిరం. భక్తులు నమో నారాయణ సీతారాం. నమో నారాయణ. ఓం నమో నారాయణ. సరస్వతి దేవి. ఇక్కడ సూర్యనారాయణుడు. లక్ష్మీనారాయణుడు. సూర్యనారాయణుడు అయినా సప్తారూఢ, సప్తాశ్వాలతోటి 7 గుర్రాలతోటి సూర్యనారాయణుడు ఉన్నాడు. లక్ష్మీనారాయణ మందిరం ఇది. లక్ష్మీనారాయణ మందిరము. హనుమాన్ మందిరము. రామలక్ష్మణులు నెట్టుకున్నారు చూడండి. జై వీర హనుమానికి జై హో. లక్ష్మీనారాయణ మందిరము. నమో నారాయణ. ఇది మళ్ళీ మెయిన్ రోడ్డు, ముఖద్వారం. ఇటు నుంచి కూడా రానికి వస్తుంది. ఇక్కడ ఎంత సాధువులు. ఇది ఒక ఆశ్రమము. సాధువులంతా కూర్చొని కూడా ఉంటారు ఇక్కడ. మళ్ళీ ఇటు నుంచి సూర్యకుండానికి రోడ్డు నుంచి ఇక్కడి నుంచి కూడా రావచ్చు. అన్ని మందిరాలు, ఆశ్రమాలతోటి నిండి ఉంటుంది.
जय श्री राम। नमो नारायण नमो नारायण। యాత్రికులు ఇలా వస్తుంటారు నెత్తిన మూటలు పెట్టుకొని। జై హో जय हो लक्ष्मी नारायण। हाँ जय వృక్షాలు లక్ష్మీనారాయణ మందిరము, సూర్యనారాయణ మందిరము, శివాలయము, దుర్గాదేవి మందిరము అక్కడ కనిపించేది, దుర్గామాత మందిరము, సాధువులు సత్పురుషులు కూర్చొని ఉంటారు ఇక్కడ। కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది అవధూతలు ఉంటారు। నమో నారాయణ महाराज जी। जय श्री राम। जय हो जय हो। అన్ని మందిరాలు ఆశ్రమాలతో నిండి ఉంది కురుక్షేత్రము। చాలా పురాతనమైన ఇక్కడ పండితులు శాంతులు పూజలు చేయిస్తుంటారు ఇక్కడ కూర్చొని। పితృతర్పణాలు ఇవన్నీ చేయిస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు। సూర్యకుండంలో సూర్య భగవానుడు తపస్సు చేసినందుకు ఇంత ప్రాముఖ్యత। దుర్గా మందిర్ ఇది, అష్టభుజ దుర్గా మందిర్। 8 భుజాలు కలిగిన దుర్గామాత। जय माता जी चामुंडे। जय हो जय। అక్కడ లాస్ట్ శని మందిరము అక్కడ కనిపించేది। సాధు సత్పురుషులు మఠాలు ఆశ్రమాలు దేవాలయాలతో నిండి ఉన్న కురుక్షేత్రం ఇది। సూర్యకుండాన్ని మనం చూసినాము, మొత్తం సూర్యకుండంలో సూర్య భగవానుడు తపస్సు చేశాడు, అందుకని ఇంత పవిత్రత వచ్చేసింది। ఇక్కడ దదీచి ఋషి కూడా ఇంద్రుడికి మేరుదండాన్ని దానం చేసిన దదీచి ఋషి కూడా ఇక్కడే తపస్సు చేశారు। ఎంతోమంది ఋషులు తపస్సు చేసిండ్రు, అక్కడ ఎంతోమంది ఋషుల సమాధులు మనం చూసినాం అవతల భాగంలో। అక్కడ నైట్ అఘోరులు అందులో కూర్చొని తపస్సు కూడా చేస్తుంటారు, అవధూతలు అఘోరులు కూడా ఇక్కడ ఎందరో ఉన్నారు। రహస్యంగా ఉండేటోళ్ళు ఉన్నారు, మౌనంగా ఉండేటోళ్ళు। ఇక్కడ భిక్షకు లోటు లేదు, ఒక పూట తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిరాహారులు ఉన్నారు, మౌనులు ఉన్నారు చాలామంది, కొంతమంది యాత్రలు వెళ్ళిపోయారు సాధువులు, ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు। హర హర మహాదేవ్।